హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మమత మెడిటేషన్ వరల్డ్. నా పేరు మమత, మెడిటేషన్ ట్రైనర్. ఈరోజు మెడిటేషన్ చేయడం ద్వారా ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు, అంటే ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ధ్యానంలో వచ్చే లాభాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాము. మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు అనేవి ఆటోమేటిక్గా తగ్గడం జరుగుతుంది. కంప్లీట్గా ఆలోచనలు తగ్గి జీరో స్టేట్కి, అంటే ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు మనకి ఈ యూనివర్స్ మొత్తం, ఈ విశ్వం అంతా కాస్మిక్ ఎనర్జీతో నిండి ఉంది. దీన్ని మనము విశ్వశక్తి, ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ అనే రకరకాలుగా పిలుచుకుంటాము. సో ఈ విశ్వశక్తి అనేది మనం ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో, అంటే ఎలాంటి ఆలోచన లేని స్థితిలో, మనసు ఖాళీగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మన బ్రహ్మరంధ్రం నుండి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే మన లోపల ఉన్న నాడీ మండల వ్యవస్థని క్లీన్ చేసేస్తుంది. సో మనకి ఏవైతే హెల్త్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్నీ మనకి నాడీ మండల వ్యవస్థలో ఉంటాయన్నమాట. సో మన ఫిజికల్ బాడీలో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది అని అంటే దాని మూలం వచ్చేసి నాడీ మండల వ్యవస్థలో ఉంటుంది. సో అక్కడ ఆ మూలంని మనం క్లియర్ చేసేసుకుంటే ఫిజికల్ బాడీ పైన ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు ఫిజికల్ బాడీలో. సో ఈ ఎనర్జీ మనము ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఈ ఎనర్జీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ ఎనర్జీ అనేది నాడీ మండలాన్ని కంప్లీట్గా క్లీన్ చేసేస్తుంది. సో దానివల్ల మనము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అండ్ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, మనస్సును ప్రశాంతంగా చేసుకోవచ్చు, యాంగ్జైటీని తొలగించుకోవచ్చు, అనవసరమైన భయాలను తొలగించుకోవచ్చు, టెన్షన్స్ను తొలగించుకోవచ్చు. అలాగే మనకి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. దేన్నైనా మనము ఈజీగా సాధించగలమనే నమ్మకం మనకు వస్తుంది, ధైర్యం పెరుగుతుంది. మనం కష్టాలను కానీ, సుఖాలను కానీ, లాభ నష్టాలను కానీ, ఏవైనా కానీ సమంగా చూస్తాము. అంటే ఏదైనా లాభం జరిగినప్పుడు హ్యాపీగా ఉండడం కానీ, నష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం కానీ, ఇలాంటివి కాకుండా అన్ని సిచ్యువేషన్స్లో, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, హ్యాపీనెస్ ఆర్ సాడ్, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే మనం సమంగా జీవించేలా ఈ ధ్యానం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఆ ఎనర్జీ అనేది అలా మనల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, అన్ని విషయాలలో మనం బ్యాలెన్స్డ్గా ఉండేలా చేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యము, చాలా చాలా బెనిఫిట్స్ అనేవి మెడిటేషన్ చేయడం ద్వారా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో నేను ధ్యానం ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంతసేపు చేయాలి అనేది వివరిస్తాను. అలాగే ధ్యానం కూడా నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.